మమ్మీకి ఏం చెప్పినావు? మమ్మీకి ఏం చెప్పినావు అడిగినా. వీడు మా మమ్మీకి చెప్పకపోతే ఇప్పుడు ఇంత పెద్ద లొల్లి కాకపోతేనే మాకు గమ్మున ప్రపోజ్ వీడియో అయిపోతుండే, నెక్స్ట్ డే వీడియో పెట్టేస్తుండే. అలా మేము ఎమోషనల్ గా మా బాధలో మేము చెప్పుకుంటుండే మా మమ్మీకి పంపించి మా మమ్మీతో పెద్ద లొల్లి చేపించినాం తెలుసా. అరే వాడెందుకు చెప్తాడు? మమ్మీ చెప్తే డాడీ కూడా చెప్పి అందరు చెప్పుకోరు. ఇక నేను పిచ్చోని అవుతున్నా మధ్యలో. అరే మా బాధ అర్థం చేసుకుంటున్నాడు ఓ లేరు రాబోయ్. కెమెరా సర్వీసా? అరే అఖిల్ ఇట్లా రే ఇట్లా ఎట్లా ఏం చేస్తున్నావు? ఏం చెప్పినావు మమ్మీకి? ఏం చెప్పినావు మమ్మీకి? ఏం చెప్పినావు మమ్మీకి? ఏం చెప్పినావు అడిగినా. ఇప్పుడు ఏమైంది? నేను ప్రపోజ్ వీడియో చేస్తాను మమ్మీకి ఏం చెప్పినావు? అరే నేను గమ్మున వచ్చి సరిగా వెళ్ళిపోని చెప్పినా కదా. పోతున్నా సడన్గా మమ్మీ కలిసింది. నువ్వు ఎందుకు చెప్పినావు? నేను మొత్తం కూడా కంప్లీట్ చేయాలి అప్పటికి. అసలు నీకు ఎందుకురా? నీకు ఎందుకు చెప్పు నాకు? తెలియకపోతే ఎప్పటిదాకా మమ్మీకి ఉరికొచ్చి రపరాబ్ వచ్చి ప్రపోజ్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు అన్నీ అన్ని మళ్ళీ చెప్పినావా మమ్మీకి చెప్పినావా? మీ మమ్మీ అడిగింది సడన్ గా అడుగుతే చెప్తావా? అంటే మొత్తం కంప్లీట్ జస్ట్ పిక్చర్ మంచిగా అలా నీకు ఎన్నిసార్లు చెప్పినా గమ్మున వెళ్ళిపోవాలా నా దానిలో ఇన్వాల్వ్ కాకని చెప్పినా నీకు. అరే ఇప్పుడు నీ వల్ల ఏమైతుంది తెలుసా అలా మొత్తము అరే నేను ప్రపోజ్ చేస్తున్నా నువ్వు గమ్మున మూసుకొని వచ్చా నువ్వు ఎందుకు చెప్పినావు? చెప్పొద్దురా అవన్నీ పర్సనల్ థింగ్స్. నీ వల్ల ఏమైంది తెలుసా? వీడియో పెట్టా పెట్టదు నేను ఎట్లా పెట్టేస్తాను చెప్పి రేపు పెట్టేస్తా కంపల్సరీ వీడియో చూడు. రేపు ఏమన్నా కానీ పెద్దలు లేదా కానీ ఏమన్నా కానీ రేపు వీడియో పెట్టేస్తాను. అన్నీ పిచ్చి పిచ్చి పని ఏవద్దురా ఉన్నది చూడండి గమ్మున. నీతో నేను వచ్చినావు వీడియో చేసుకున్నావు గమ్మున వెళ్ళిపోవాలి అంతే. నేను వీడియోలు దానికే కోసం పెట్టినా నేను నీకు. బండి మీద పోతుంది అత్త కలిసింది అనిల్ రాడైంది. అనిల్ ఏడి అంటే ఏదో ఒక చెప్పేది ఉండే వీడియో చేస్తుండు ప్రపోజ్ వీడియోనే చేస్తుండు అని చెప్పాలా? పూలు తీసుకుపోయి ప్రపోజ్ వీడియోనే చేస్తుండు ఇవన్నీ ఎందుకురా? కమ్ము ఉండాలిరా అవన్నీ చెప్పొద్దురా. అరే నువ్వు అన్నీ చెప్తే లొల్లు అవుతుందని అంటే అంత సీరియస్ అయితే అదే మేము మంచిగా మేము వేరే మూమెంట్ ఉన్నాం రా వీడియో చేసుకుంటా. అత్త అడిగా అని చెప్పేసి అత్తనే అని చెప్పి నేను చెప్పేసిన. అదేరా అత్తకే చెప్పొద్దు అంటున్నా. నేను చెప్తే పెద్ద పెద్ద లొల్లని తెలుసా? వచ్చి సగంలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి మొత్తం లొల్లి లొల్లి చేసింది. రేపు ఆ వీడియో కూడా పెట్టేస్తా కంపల్సరీ. రేపు నేను రేపు ఆ వీడియో ఎట్లా పెడతా మమ్మీతో లొల్లి పెట్టేస్తా. నువ్వు అదే డ్రెస్ మీద అందుకే రప్పరా పుట్టుకొచ్చాను నీ దగ్గరికి. ఎందుకు వచ్చినా? నీకు తెలివిలేని పనులు చేసేమైంది రాబాయ్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? నువ్వే చెప్పు ఏం చేయాలి? ఏం చేసేది లేదు రేపు వీడియో పెట్టేద్దాం. అది వీడియో కాదు వాడు ఎందుకు చెప్పిండాడు? వీడియో నేను పెట్టేస్తాను. ఇప్పుడు వాడు చెప్పేసిండు ఇంకోసారి అవన్నీ మధ్యలో వచ్చిన మనకు అసలు మంచిగా అసలు ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నీకు చెప్పినా చెప్పలేదా బావా? ఇంత పెద్ద అయింది ఇప్పుడు నీ వల్ల. అయినా కాలేదా ఇప్పుడు నీ వల్ల? అయితే ఇప్పుడు ఏం చేద్దాం మాట్లాడుతున్నావు? అన్ని మళ్ళీ రిటర్న్ ఎందుకు మారుతున్నావు నువ్వు? రిటర్న్ కాదు మైకిల్ సార్ చెప్పేసిన ఏం చేయాలా? చెప్పేసిన అంటే చెప్పొద్దురా అవన్నీ. అలా స్పెషల్ మూమెంట్ అది. ఆ మూమెంట్ అయితే ఖరాబ్ అయిపోయింది కదా. అలా ఇప్పుడు నువ్వు చెప్పినందుకు కాదు మేము అక్కడ ఖరాబ్ అయినందుకు. నువ్వు చెప్పినందుకు బాధ లేదు. మా అమ్మ వచ్చింది నువ్వు లొకేషన్ కూడా ఎందుకు చెప్పినావు? మేము ఆన్లైన్ చేస్తున్నాం. సీదా వచ్చి ఆడికి వచ్చి వాళ్ళు మా ఇంటికి వచ్చి పట్టపడ కొడుతుంది మమ్మీ. ఏం చెప్పాలి ఆన్సర్? మీ అత్త అడిగింది అడిగితే ప్రపోజ్ చేసినా చెప్పేది ఉండే. లొకేషన్ చెప్పి పువ్వులు కూడా తీసుకురండి చెప్పాడు. పోనీ వీడియోలో పెడుతున్నా అని చెప్పి ఇట్లా చేస్తున్నాడు కావాలని. అడిగింది కాబట్టి ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నా అంటే పువ్వులు తీసుకుపోయినా అనిల్ అడిగిందా? ప్రపోజ్ వీడియో ఫ్లవర్ తీసుకొని చేస్తున్నా చెప్పిండ. ఎందుకురా నీకు నేను చెప్పినా నీకు గమ్మునుండ్రా అబ్బాయి గమ్మున వెళ్ళిపో బండి తీసుకొచ్చినావు వెళ్ళిపోరా అబ్బాయి సైడ్లోకి వెళ్ళిపో అని చెప్పిన. వెళ్ళిపోయాని చెప్పిన తప్పుకి ఇప్పుడు వాళ్ళు మొత్తం అది మధ్యలో పెట్టి పెట్టేసాను. వీడు మా మమ్మీకి చెప్పకపోతే ఇప్పుడు ఇంత పెద్ద లొల్లి కాకపోతేనే మాకు గమ్మున ప్రపోజ్ వీడియో అయిపోతుండే నెక్స్ట్ డే వీడియో పెట్టేస్తుండే. వీడియో పెద్ద లొల్లిగా పెట్టేస్తాను నేను. మా మమ్మీ వద్దంటుంది వీడియో పెడితే మంచిగా అని చెప్పింది. పెడతా కంపల్సరీ ప్రపోజ్ వీడియో కంపల్సరీ పెడతా నేను. ఇప్పుడు వీడియో పెట్టినా తెలిసిందే. ఇప్పుడు అరే నువ్వు ఎక్కువ మాట్లాడక అఖిల్ మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. ఇప్పుడు తెలిసేది అప్పుడు తెలిసేది అంటుండు. నీకు హుషారు మాటలు మాట్లాడదని చెప్పినా నేను నీకు. అట్లా కాదు మైకిల్ అట్టడి అని చెప్పేసిన. ఇప్పుడు ఎట్లా మళ్ళీ వీడియోస్ చెప్పినా తప్పు అయిపోయిందని చెప్పాను అంతే.
అప్పుడు వేరే అప్పుడు చూసుకుంటాను మేము ఏదో ఒకటి చెప్పుకుంటాం. నువ్వు మా డైరెక్ట్ తీసుకొచ్చి లొకేషన్ లో పెట్టిన వాళ్ళని. లొకేషన్ సరే చెప్పిన వాళ్ళ వీడియో చేస్తున్న ప్రపోజ్ వీడియో అని చెప్పి నువ్వు ఎందుకు చెప్పినావు లొకేషన్ ఎందుకు చెప్పినావు? అరే అత్త అడిగింది సరేరా ఎక్కడ వేస్తుంది వీడియో అని నార్మల్ అడిగినప్పుడు నార్మల్ గా చెప్పిన అంత సరే, నీకు ఇంత సెన్స్లే అర్థం కాలేరా నీకు ఇంత గిట? అంత వైల్డ్ అప్పుడు లేకుండా చెప్పేసి నేను చెప్పిన లొకేషన్. అరే ఆ ప్రపోజ్ వీడియో అంటే బయలుతుంది తెలియదా నీకు? ఫోన్ చేసి చెప్పడం తెలియదా? అత్త ఇట్లా అడిగింది మరి వస్తుంది అని చెప్పడం తెలియదా? అరే మనసు పూర్తిగా నేను ఏదో చేస్తున్నారా భయ్ ఆమెకి. ఒక్క నిమిషం కాలే ఎప్పుడు అత్త కలిసింది నాకు. మంచిగా చెప్తారా? చెప్పమంటే చెప్పాలని చెప్పినావు నువ్వు. ఫోన్ వదిలేసి ఏమని చెప్పేసి ఇంకేముంది ఆడ ఆ వీడియో అట్లా కలాల్సింది అట్లనే పెట్టేస్తా. ఆ వీడియో మమ్మీతో కొట్లాడింది పెట్టేస్తా అట్లనే పెట్టేస్తా అన్ని. ఆ ఎడిటర్ కూడా పంపించేసిన వీడియో అట్లనే పెట్టేస్తా. లైట్ వేసుకో. చిన్న చిన్న వాటికి ఇంత పెద్దగా అయితే అఖిల్. మంచి ఉన్న మంచి మూమెంట్ మొత్తం ఖరాబ్ చేసిండు వీడు. అది ఇప్పుడు నేను చేసిన తప్పైతే అవునరా నువ్వే చేసినావు మళ్ళీ నేను చేసినా అంటే ఏంది? నువ్వే చేసినావు నేను వృత్తులేక చెప్తున్నా మళ్ళా నువ్వే చేసినావురా అబ్బాయి మరి నువ్వే చేసినావు. వచ్చింది చెప్పిన నేను. ఎందుకు చెప్తావు? అరే అత్తాగా చెప్పిన నేను చెప్పన్నా నేను నీకు ఏం చెప్పినా గమ్మున పోరా సైడ్ అని చెప్పిన. సైడ్ కూడా నువ్వు ఏం ఓకే ఇప్పుడు నేను ఒకవేళ వీడియో చేసిన వెళ్తున్నా చెప్పేసిన తప్ప అయిపోయింది. మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నావు? ఆర్గ్యుమెంట్ కాదు మైకిల్ నేను చెప్తున్నా అట్లా అయ్యిందని చెప్పేసి ఏ సిచ్యువేషన్ ఎట్లయితే ఎవరు తెలుసు. ఏమోనా నీకు మంచిగా అనిపిస్తుందా అబ్బాయి? అలా మేము ఎమోషనల్ గా మా బాధలో మేము చెప్పుకుంటుంటే మా మమ్మీకి పంపించి మా మమ్మీతో పెద్ద లొల్లి చేపించినావు తెలుసా? హ్యాపీ మూమెంట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది నీ వల్ల. నిజంగా చెప్తున్నా నేను అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నా నేను. ఫోన్ వదిలేసి ఆని ఏమన్నా మీ అని రేపైతే వీడియో పెట్టేస్తా నేను. మా మమ్మీ వీడియో పెట్టేస్తా. మా మమ్మీ ఆ రోజు ప్రపోజ్ చేసేటప్పుడు మధ్యలోకి వచ్చింది ఇంకెళ్ళి అది పెట్టేస్తా అట్లా రేపు. అయ్యో మొత్తం నా వల్లనే చెప్పినాక నేను ఏం చేయాలి ఆ టైంలో? అత్త వచ్చి అడిగింది ఎవరు చెప్పమని బావుడు వద్దన్న కరెక్టే. ఇప్పుడు అత్త వచ్చాడు కాబట్టి నేను చెప్పిన అత్త అరే అత్త వచ్చాడు కదా ఇంకా చిన్న పిల్లలు అలా నువ్వు చిన్న పిల్లలు చెప్పిన ఒక మాట చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? అయ్యో ఇవన్నీ కాదురా వేరే ఏమున్నా చెప్పొద్దురా. ఇలాంటి దానివి పెద్ద లొల్లు అవుతాయి. నువ్వు నాకు చెప్పినావు నడిచిపోయింది ఇంటింట్లో. నువ్వు వేరే చెప్పినావు అట్లా పెద్ద లొల్లు అయితే నీ మీద చేస్తారు అందరు కలిసి. అర్థమైందా? నిన్ను కొడతారు వాళ్ళని ఏమన్నారు దుష్మన్ నువ్వైతావు. అందుకే ఇవన్నీ దూరం ఉండాలా. కరెక్టే అక్కడ మీరు నమ్మకం చెప్పింది కరెక్టే. అత్తనే కదా ఇలా మమ్మీ కదా అని చెప్పి నేను చెప్పిన. అరే వీడియో అని చెప్పేసి చెప్పిన నాకే వీడియో వాళ్ళని సీరియస్ గా చేసిన మీకు సీరియస్ గా ప్రపోజ్ చేసిన పెద్ద లొల్లి చేసింది మమ్మీ వచ్చి. నాకైతే డైరెక్ట్ అట్లా అంత అయితే అని చెప్పేసి నాకు తెలియదు. నువ్వు చెప్పేసి వచ్చేసి వదిలేసి మంచిగా వెళ్ళిపోయినావు. ఆడ మాకైంది లొల్లి ఆడ పెద్దది. పోనీ వదిలేసి ఆడేమంటాం ఇంకా అన్ని చెప్పుకుంటా చిన్న పిల్లలకి. నేను అన్ని నేను తీసుకురామని చెప్పిన. ఆ తీసుకురాకుండా తీసుకొచ్చి మళ్ళీ పోయి మా మమ్మీకి ఆ లొకేషన్ చెప్పి ఈ లొకేషన్ చెప్పి పో అమ్మ కొట్లాడు అన్నట్టు అయిపోయింది అలా స్టోరీ. మమ్మీకి ఎట్లా చెప్తావురా? మమ్మీకి ప్రపోజ్ చేస్తున్నా అని చెప్పిన అంతే. నేను డైరెక్ట్ ప్రపోజ్ చేస్తున్నా సంగతి నాకు తెలియదు. ఫోన్ వదిలేసి వదిలేసి ఏమన్నా మనం వేస్ట్ మనకి ఏం రాదు వచ్చలేదు. నేనైతే రేపు ఆ వీడియో పెట్టేస్తా బరాబర్ చెప్తున్నాను. ఆ వీడియో పెట్టేస్తా రేపు నేను మమ్మీ నీకు ప్రపోజ్ చేసిన వీడియో పెట్టేస్తా. ఖరాబ్ అయింది ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఏం చేయలేం కదా. ఇప్పుడు అని కొడితే ఏమొస్తుంది? ఇంకోసారి ఏమి చెప్పొద్దు. ఇక్కడ పడితే అక్కడ ఇగో మాట చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ అక్కడ చెప్తే పెద్ద అయితే నువ్వు మధ్యలో చెప్తావు. నీదేముండదు తప్ప జస్ట్ అరే ఇక్కడనే కాదు నీ మంచి గురించి చెప్తున్నా అనుకోరా భయ్. నేను చెప్తున్నా అంతే. తీసుకుంటున్నా అనుకుంటలేను మరి నేను అత్త అడిగి చెప్పేసిన అదేరా. ఏవి చెప్పాలో ఏవి చెప్పొద్దో తెలియదా నీకు? అదే నేర్చుకుంటున్నా నీకు. ఏమంటలేదు నేను. ఏవైతే చెప్పాలో అవే చెప్పాలా. అన్ని చెప్పొద్దు అర్థమైంది. అన్ని చెప్తే ఇగో ఇట్లా అయితే మీకు ఎక్కడ పెట్టినావు ఇప్పుడు పెద్ద లొల్లి చేసినావు. 5 minutes కూడా మంచిగా లేదు ప్రశాంతంగా. అలా మమ్మ వచ్చి కొడుతూనే ఉందానని ఆ వీడియో పెట్టేస్తాను ఎట్లా ఉంటాయి చెంది వాడుతున్నా. ఆ వీడియో పెట్టేస్తాను ఇదే మమ్మీతో మాట్లాడినా అరే ఇప్పుడు అయిపోయిందని అయితే మార్చలేం కదా. ఇప్పుడు మనం ఏమో నాకు అర్థమైతలేదు. కావాలని చెప్పినావు నువ్వు నాకు తెలుసు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చూడు. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఏం సరే అంటారు నువ్వు ఆన్ మీద అప్పటి నుంచి చేసావు. పోనీ వదిలేసి అయిపోయింది. సారీ చెప్తున్నా తప్పు ఒప్పుకోయింది కాదు వదిలేసి పోనీ. అదే చెయ్యడే అమ్మ చిన్న పోరాడు చిన్న పిల్లాడు. తెలుసు కానీ
అలా అత్త వచ్చి అనిపిస్తుంది, నాకే తెలుసు. తెలుసు కానీ వై చెప్పిండు. పోనీ అని తెలియదు. మా మమ్మీ సడన్ గా అడిగింది ఆడేం చేసిండు ప్రపోజ్ వీడియో చేస్తున్నా చెప్పగానే మమ్మీ ఇంటికి వచ్చింది. అరే అడగగానే చెప్తావా అఖిల్? అరే వీడియో కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నట్లు చెప్పేసి నేను చెప్తున్నా మళ్ళీ చెప్పినా మళ్ళీ సరే చెప్పాను ఇంకోసారి చెప్పొచ్చు మీకు, సారీ. అంతే. ఇంకోసారి చెప్తా. వదిలేసాను ఏమన్నా పోనీ. మా డాడీకి కూడా పోయి అట్లనే చెప్పు. అరే వాడెందుకు చెప్తాడు? మీ మమ్మీకి ఎట్లా చెప్పిండు మరి? అట్లనే చెప్తాడు. మమ్మీ చెప్తే డాడీ కూడా చెప్పి అందరు చెప్పుకోరు ఇక. నేను పిచ్చోడు అవుతున్నా మధ్యలో. అదే వదిలేసాయి పోనీ. నేను కొట్టినా ఒక మాట ఒక దెబ్బ కొట్టినా అటు చిన్న నాకన్నా కొట్టినా అయితే ఏమైంది ఇప్పుడు? ఇంకోసారి ఎక్కడ చెప్పినా చేరాడు అయిపోయింది చెప్పేసినా కదా. నువ్వు టెన్షన్ ఎందుకు పడతావు అంతగానం? పోనీ అదే పో. ఇంకోసారి చెప్పక అవన్నీ ఏకున్నావు చిన్న లెక్కలు అక్కడ ఇక్కడ అక్కడ చెప్తే పెద్దలు లొల్లిలు అవుతారా నాయన. అత్త వచ్చాక ఉంది, ఇప్పుడు ఇంటికి వచ్చాక చేస్తుంది. పెద్ద రచ్చనే చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మమ్మీ ఇంటికి వస్తే. అంత పెద్ద అయింది ఇప్పుడు ఆడ రోడ్ మీద లొల్లి తెలుసా? అడుగు వచ్చి ఒకటే అరుస్తుంది కొడుతుంది ఏడుస్తుంది. ఏం చెప్పాలి చెప్పు మమ్మీకి? అరే మా బాధ అర్థం చేసుకుంటే ఎవ్వరు లేరు కాబోయి. నా బావ కోపం వచ్చిందని ఏదో కొట్టిండు అంతే. అరే నేను కొడతా. అరే నేను తెలుసు కదా నా గురించి. నీకు తెలుసా తెలుసు కదా నా గురించి. చూసుకుంటాడో. పోనీ వదిలేసేదా కూర్చో కూర్చో ఇక కూర్చో. పోనీ రాదా? మీ అత్త వచ్చాక ఉంది ఇప్పుడు ఇప్పుడు మా మమ్మీ ఏమో మాట వింటలేదు ఆయన ఒకటే. రేపు ఆ వీడియో పెడితే ఏమంటుందో ఏమో. ఏమైంది బాధపడుతున్నావు? బావ నువ్వెందుకు ఏడుస్తున్నావు అబ్బాయి? అయిపోయింది కదా. తిట్టింది ఎవరైనా తిట్టిందా? నేనే కదా. నేను బావనే కొట్టదారా నేను కొట్టదా చెప్పు మరి. ఏమైందా? ఇగో అత్త బావని తిట్టింది. అరే ఏడుస్తావారా? చిన్న చిన్న వాటికి ఏడుస్తావా? బావనే కదా బయటలా. పోరే నేను ఎందుకు కొట్టినా ఎప్పుడు? నేను ఎందుకు కొట్టినా? నేను ఎందుకు కొట్టినా? ఏడుస్తున్నా. పోనీ అఖిల్. అరే నువ్వు ఒరే బయట అరే నేను నీకు నేర్పిస్తున్నా. అరే నీకు మంచిగా ఉండమని నేర్పిస్తున్నా. నువ్వు రేపటి దినం మీ దోస్తుల కాడ ఆడిన కూడా గలీజ్ కావద్దు అక్కడ ఇక్కడ చెప్పి నీ మంచి గురించి చెప్తున్నావు. కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఏడోకి పోనీ పోనీ ఏడోకి పో కూర్చో. వాటర్ అరే అరే రేపు మా మమ్మీతో నేను కూడా నీ పేరు చెప్పు సార్ ఇంకేం రేపు. అరే నీకు తెలుసా ఏమైందా మ్యాటర్ ఏమైంది తెలుసా? మమ్మీని అడిగినా నీకు ఓవర్ చెప్పిన అంటే నీ పేరు చెప్పలేదు నాయన మా మమ్మీ తెలుసా? చెప్తున్నా మమ్మీ చెప్పిండు పెద్ద బావ చెప్పిండు తర్వాత అఖిల్ చెప్పిండు అని. పోనీదా ఇక ఫస్ట్ నీకే నీకు నేను తాగుతున్నావు. పోనీ ఏ పోనీ ఇప్పుడు పెద్ద నవ్వుతున్నా చూడు ఇప్పుడు ఇంటికి వచ్చి చెప్పినావు కొంపలు ముంచిన మన ఏడుస్తుంది. అబ్బా సన్నా నీళ్ళు పడ్డాయి చెప్పొద్దురా. ఇగో ఎప్పుడైనా నువ్వులు అయితే అవి ఇప్పుడు మాకు రేపు ఏమవుతుందో తెలియదు రేపు మాకు. పోనీ ఏం కాదు పోనీ. నువ్వు తాగుతావా? తాగు కొన్ని తాగు కొన్ని తాగు. ఇగో పోనీ నీకు ఏదో వద్దన్నావు కదా మళ్ళీ తాగుతున్నావు. మజాక్ చేయకండి సీరియస్. ఏ మజాకు? వాడు ఏడుస్తుంది కదా. గొడవలో తీసావా అఖిల్ పేరు? అనిపోయినా ఎందుకు ఇసా అనిపోయింది. అయిపోయిందాక ఏం చేయాలి అత్తని చెప్పేసి. అరే పోనీ ఇగో బొమ్మడిది నేను చెప్తున్నా. ఇగో ఏం కాదురా లైట్ రా. అదే లైట్ తీసుకో ఏడవకు సరేనా? పోనీ కాదురా నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకోసారి కూడా ఎవరికి చెప్పొద్దు అర్థమైందా? అక్కడ ఇక్కడ చేస్తే పెద్ద లొల్లిలు అవుతాయి సరేనా? ఏమంటున్నావు? ఏడవకు పోనీ.